హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి గ్రేవీ కర్రీ చూసేద్దామండి. ముందుగా మనము ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర అలానే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి వేసుకుని 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి మీ స్పైస్నెస్కి తగ్గట్టు, అలానే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగినవి, అలానే ఒక టమాటో సన్నగా తరిగింది వేసుకుని ఇవి కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అలానే ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నది కూడా వేసేసుకుని ఇవి వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము సన్నగా ఇట్లా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ అయితే సరిపోతుంది గ్రీన్. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒక్కసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బాయిల్డ్ టమాటో అండ్ కాజు పేస్ట్ అండి. ఇది ఒక టమాటో అండ్ ఒక 10 to 12 కాజు పేస్ట్. ఇది ఈ పేస్ట్ని మనము ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ కొంచెం వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసుకోవాలి, క్యూమిన్ పౌడర్. ఇప్పుడు మనం ఇందులోకి బాగా నలుపుకున్న కసూరి మేతి కూడా వేసుకోవాలండి. అలానే కొంచెం మనము షుగర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. అలానే 1 టీ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి బాయిల్ చేసుకున్న నేను చూపిస్తున్న వెజ్జెస్ అన్ని వేసుకోవాలండి. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, అలానే బేబీ కార్న్ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకుని బాయిల్ చేసుకుని వేసుకోవాలండి. వెజ్జెస్ని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ వేసేసుకోవాలి. ఇంకా మనకు ఆల్మోస్ట్ డన్. ఇంకా లాస్ట్లో మనము 1 టీ స్పూన్ ఆఫ్ బటర్, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫుల్ క్రీమ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ లాస్ట్లో గరం మసాలా వేసేసుకుని ఇంకా వేడి వేడి వెజ్ దిల్ కుష్ కర్రీని మనము సర్వింగ్ బౌల్కి తీసేసుకుని చపాతీతో కానీ మనం రోటీస్తో కానీ ఇది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.